రాష్ట్ర సరిహద్దులో ఏర్పడిన అల్పపీడనం అవార్తనల ప్రభావంతో తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి నగరంలో భారీ వర్షం కురిసింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంతో పాటు నగరంలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పడినటువంటి ద్రోణులు చక్రవాత ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కూడా రాత్రి నుంచి భారీ వర్షమే కురిసింది అని చెప్పొచ్చు. మరి ఈ ద్రోణులు ఆవర్తనాల ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉండబోతోంది, నగరంలో ఎక్కడెక్కడ భారీ వర్షం నమోదైంది తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. వారి చేత మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వర్షాలు భారీ వర్షమే కురిసింది నైట్ నగరంలో. సో ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న 4 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదవడం చూసాము. అట్లాగే అక్కడ మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా నమోదవడం గణాంకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నిన్న వనపర్తిలో సుమారు 9 సెంటీమీటర్లు, అలాగే జోగులాంబ గద్వాల్లో మనకి 7 సెంటీమీటర్లు, ఇంకా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో 7 సెంటీమీటర్లు, ఇంకా నాగర్ కర్నూల్లో 7 సెంటీమీటర్లు, ఇంకా మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 5 నుంచి 1 సెంటీమీటర్ వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యాయి. ఎన్ని రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా మనకి తేలికపాటి నుంచి భారీ వర్షాలు నుంచి మోస్తారు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 12 జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే రేపు కూడా మనకి 6 జిల్లాలకు భారీ వర్షాలు, మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా రానున్న 14వ తారీఖు వరకు కూడా 9 జిల్లాలు, అలాగే 15వ తారీఖు ఒక 6 జిల్లాల వరకు కూడా ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అంటే వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఏదైనా అలర్ట్ కొనసాగుతుందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సిటీ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 4 రోజులు కూడా సిటీ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఎక్కడ వర్షపాతం ఎక్కడెక్కడ ఎక్కువగా నమోదైంది సార్ నగర వ్యాప్తంగా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో 1 సెంటీమీటరు, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఈవెన్ రంగారెడ్డిలో కూడా 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఈరోజు నగర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా మేఘాకృతమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు శంషాబాద్, ఈవెన్ రంగారెడ్డి కొన్ని జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మేఘాకృతమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ వర్షం అనేది తేలికపాటి వర్షం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈదురుగాలుల ప్రభావం ఉండబోతుందా సార్ నగరం పైన? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈదురుగాలు అనేవి రానున్న 4-5 రోజులు కూడా కొనసాగుతాయి. సుమారు ఈదురుగాలు అనేవి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైనల్గా ఈ ద్రోణులు ఆవర్తనాల ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉందా, లేదంటే పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 6 రోజులు కూడా సుమారు 18వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీని ద్వారా మన నైరుతి ఋతుపవనాలు కూడా క్రమేపీ ఉత్తరం వైపు కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు, ఓవైపు ఆవర్తనాలు ద్రోణుల ప్రభావం, మరోవైపు ఋతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఇటు నగరంలో కూడా మరో 6 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇదే వాతావరణ పరిస్థితి మరో 6 రోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM టీవీ, హైదరాబాద్.